సో గాయ్స్ నా అకౌంట్ తిరిగి వచ్చేసింది. పాత అకౌంట్ జస్ట్ ఇప్పుడే వచ్చింది. అది ఏమైంది, ఎట్లా వచ్చింది, ఏం కథ అనేది నేను తీరిగ్గా మీతో కూర్చొని మాట్లాడతా. ఇప్పుడు ప్రజెంట్ అయితే నాశ్రయానికి పోతున్నాం. సో ఫస్ట్ నాశ్రయానికి పోయి వచ్చి తర్వాత మాట్లాడదాం, ఓకేనా? వస్తారా? ఎవరు వస్తారు? నువ్వు ఇద్దరం వస్తారా? అరే ఇది ఇద్దరు వస్తారు రా పోరా. ఎట్లా ఇది దిమ్మిన అదే పోర కూడా వస్తారు. నా బండి సరే, ఒక ఇల్లు కూడా ఒక నా బండి ఇస్తా. చిన్నగాడు ఫోన్ చేయగానే ఇట్లా నార్మల్గా ఫస్ట్ టిఫిన్ చేయని కోదాం అనుకున్నాం. ఫోన్ చేయగానే ఇట్లా టిఫిన్ చేయని కోదాం అంటే మా ఇక్కడ అకౌంట్ వచ్చింది కానీ నాడు బిర్యానీ తినిపోయినాడు. అంటే నేను నడరా తిందాం అన్న. అంటే ఇప్పుడు ఏమవుతు సాటర్డే తీసుకుంటాం దావత్ అని. సో సాటర్డే అందరు ఉన్నాక ఇక ఒక్క దావత్. పోరాడైతే ఫుల్ అంటే ఫుల్ ఏమంటారు ఎగ్జైటెడ్ ఉన్నాడు. వీడు ఒకటే ఇట్లా పైసలు ఒత్తి చూస్తుంటే మొత్తం ఎగ్జైటెడ్ ఉన్నాడు పోరాడు. అవురా? ఎందుకంటే రాసుకుంటావురా? సిగ్గుపడకరా చెప్పు. ఏం పేరు? నీ పేరు? విక్రమాదిత్య. నీ పేరు రా? వీళ్ళిద్దరు తెలుసా ఆంజనేయ స్వామి గుడికి అన్నట్టు చిట్టి రాసి పెట్టిరంట నారాయణ అకౌంట్ వాపస్ రావాలని. వీడు వాడు ఆడ గదిలో ఉంది ఇప్పుడు. అదా ముంగరేడారా? శివన్గుడిలో ఉంటుంది కదా, శివన్గుడిలో ఆంజనేయ స్వామి కూడా ఉంటుంది కదా. సాగబుల్లా చిట్టి పెట్టినావా? ఏమని రాసినారా? ఏమని రాసినావు? నగరన్న ఐడి వాపస్ వస్తే 100 కోరికలు తీర్చినట్టే అని రాసినట. నిజంగా రాసినారా? అందరి కోరికలు తీర్చినట్టే అన్నవా? నిజంగా నమ్మాలరా? నిజం చెప్పరా? దేని విషయంలో నిజంగా రారా? ఇప్పుడు చూస్తా 2 days కింద పెట్టిరా. 2 days కింద అంటే ఏ వారం? దొరకదు. ఏ వారం పేరు? ట్యూస్డేనా సాటర్డేనా? మర్చిపోయారా? పోనీ లేరా? పెట్టినైతే పెట్టిరు కదరా. పెట్టినైతే పెట్టిరు కదా. చాలరా. మసాలా దోశ. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Fuck me, I'm looking in the mirror, so foggy, but I've never seen clearer. I don't really think anyone can save me, and honestly I'm not really sure I want saving. I like to be my own worst enemy. There's no risk if you don't try it. काला पत्थर में पत्थर हमारा काला पत्थर. So guys, ఇప్పుడు వర్కౌట్ అయిపోయింది. గోయింగ్ టు హోమ్. లెట్స్ గో హోమ్. షమ్మా లిటరల్లీ నో వర్డ్స్ రా. ఏం చెప్పాలని అర్థమవుతలేదు నాకు లిటరల్లీ. ఒక తమ్ముడు వచ్చిండు, ఒక పోరాడు, చిన్న పోరాడు. ఇది మొత్తం భవానీ మాల. ఇప్పుడు అమ్మవారు ఉందిగా, అమ్మవారి మాల దీక్షలు ఉన్నారు. కండు వేసుకొని వచ్చారు. వచ్చి మాట్లాడి రానా నేను పక్క గల్లీలో ఉంటాను, ఆ రోజు నువ్వు మా గెల్లకెళ్ళి పోయినావు, నేను చూసినా. సో ఈ బిల్డింగ్ సో అట్లా కానీ చెప్పి వచ్చిన గలవానికి అదే చెప్పినాడు. థ్యాంక్ యూ సో మచ్ రా. అదే తిన్నారా అంటే లేదన్నా మాల వేసుకున్న దీక్ష అని చెప్పినాడు. అయితే వాడు ఏమన్నాడంటే నీది అకౌంట్ పోయింది కానా, నేను మొక్కిన అమ్మవారికి అన్న అకౌంట్ రావాలి చేయాలి, నేను మాల వేస్తాను, నేను ప్రతిసారి వేస్తా. ప్రతిసారి వేస్తారంట. నేను అన్న అకౌంట్ రావాలి, నేను మాల వేస్తా అని చెప్పి మొక్కినా, వచ్చింది నీ అకౌంట్ అది అని చెప్తే నేను పిచ్చోని అవుతున్నా. చిన్న పోరోళ్ళు. మొన్న వాడేమో వాడు హనుమంతుని దగ్గరికి వెళ్ళి అది చీటీ పెట్టిండు వాడు. వీడేమో అకౌంట్ రావాలని చెప్పి మొక్కి మాలేస్తా అని చెప్పి మాలేసి నాకు అసలు ఏం చెప్పాలో కూడా అర్థమవుతలేదు నాకు. చిన్న పోరోళ్ళు ఇంత ప్రేమ చూపిస్తుంటే ఇంత చేస్తుంటే అమ్మ నాకు ఇప్పుడు ఇది రికార్డ్ చేయాలని ఉంది. ఇప్పుడు కాకపోతే మీరు రికార్డ్ చేసినా కూడా మీరు నమ్మరో నేనే చేపిస్తున్నానేమో అనుకుంటారేమో అని చెప్పి నాకు ఇది అనిపిస్తుంది. నాకు ఇప్పుడు వాడు మళ్ళీ ఏమంటాడు, ఫోన్ తెచ్చుకున్నాడంటే అన్న ఇక్కడనే ఉంటావు కదా నువ్వు అంటే ఇక్కడనే ఉంటాను అంటే నేను ఫోన్ తెచ్చుకుంటాను అని చెప్పి మళ్ళీ పోయినాడు ఫోటో తీసుకుంటా అని చెప్పి. వాన్ మాటలతో వినిపిస్తా ఈయనూరి. ఇందాకే తెప్పిన మళ్ళీ చెప్పు. ఇందాకే తెప్పిన మళ్ళీ చెప్పరా అన్న. నవీన అకౌంట్ పోయింది. నేను ప్రతిసారి ఈ మాల వేసుకుంటా అయితే నవీన అకౌంట్ పోయిందని
ఎట్లా అనిపించి నేను నవీన్ అకౌంట్ మళ్ళీ వస్తే ఇది మళ్ళీ పాటిస్తా అని నవీన్ అకౌంట్ రావాలని కోరుకున్నా, వచ్చింది తీసుకున్నా. ఎందుకురా, ఎందుకు ఇంత ప్రేమ ఎందుకురా? ఇన్ని రోజులు నీ అకౌంట్ ఉంది మళ్ళీ ఒకటేసారి అవ్వమని బాధ అనిపించింది. బాబా బాబా చూసిరా, ఇగో పోరలు ఇగో అందరు వాళ్ళు తీసుకురా, ఒకరు ఆడ కూర్చుండు. ఎందుకురా ఎంత ప్రేమ? ఇది నేను పోజ్ చేస్తే నేను అబద్ధం చెప్తున్నా అనుకుంటారు, వీళ్ళు కావాలని చెప్పి అనుకుంటారు వీళ్ళు. నంబర్ మీకోసం. బాబా బాబా. వెల్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం అందరికీ. అందరు ఎట్లున్నారు? నేనైతే మస్త్ అంటే మస్త్ ఖుషిలో ఉన్నా. ఎందుకంటే చచ్చి బతికినరా, చచ్చి బతకడంలో ఉండే ఆనందం ఇంకెందులో ఉండదు అనే డైలాగ్ని నేను ఏమంటే సంపూర్ణంగా ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. సో అయితే అండ్ ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. నాకు అంటే ఒక పిల్లర్ లాగా నేను ఫాలో అయినప్పుడు ఒక పిల్లర్ లాగా నిలబడి నన్ను నిలబెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ యా, సో ఎక్కడైతే సపోర్ట్ ఉంటుందో, ఎక్కడైతే పేరు ఉంటుందో అక్కడ మనం చెడు చేయడానికి హేటర్స్ మాత్రం కంపల్సరీ ఉంటారు. నాకు తెలిసిన ఒక పెద్ద మనిషి ఒక పెద్ద మాట అయిపోయింది అనమాట రీసెంట్గానే. ఏమనంటే, ఇంకెంతమంది హేటర్స్ ఉంటే నువ్వు ఒక్కొక్క స్టెప్ ఎక్కుకుంటా పోయి నువ్వు అక్కడ నిలబడతావు. ఎందుకంటే ప్రపంచంలో మంచికి ఎప్పుడు అగేన్స్ట్ నిలబడే దరిద్రులు ఉండే ఉంటారు. అర్థమైందా? సో దన్నమాట. అయితే ఇప్పుడు ముచ్చటైందంటే అండ్ ఒకటేందంటే నాకు హేటర్స్ చాలా తక్కువ. నన్ను అభిమానించడంతో నాకు ప్రేమించడంతో పోలిస్తే హేటర్స్ చాలా తక్కువ. 100,000 సంఖ్యలో ఉన్నారు నన్ను హేట్ చేసేవాళ్ళు, కానీ నన్ను అభిమానించేవాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్నారు, లక్షల సంఖ్యలో. సో అంత ప్రేమను తీసుకున్నప్పుడు ఇంత హేట్ ఇట్స్ ఓకే తీసుకుందాం. ఓకే, అయితే ముచ్చటైందంటే నా అకౌంట్ ఎట్లా పోయింది? నవీన్ గాడు పబ్లిసిటీ స్టంట్ చేస్తుండు, మంచిగా డ్రామా ఎవరా నవీన్ అకౌంట్ నువ్వే డియాక్టివేట్ చేసుకున్నావు, కొత్త అకౌంట్ క్రియేట్ చేసి దాంట్లోకి ఫాలోవర్స్ పెంచుకుందామని చెప్పేసి అకౌంట్ డిలీట్ చేసేసి ఆ ఫాలోవర్స్ పెంచుకొని మళ్ళీ తర్వాత ఇప్పుడు అకౌంట్ తిరిగి వచ్చింది అని చెప్పి డ్రామాలు దింగుతున్నావు, అకౌంట్ పోలేదు నీకు అని చెప్పి గిట్లా చాలా తక్కువ మంది లీస్ట్ కొంతమంది అంటారు అనమాట. ఓకే, సో వాళ్ళకి నేను ఇప్పుడు అయితే ఇప్పుడు వాళ్ళకి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు నాకు. ఎందుకంటే చాలా లీస్ట్ వాళ్ళది, చాలా లీస్ట్, చాలా చిన్న క్వాంటిటీ వాళ్ళది, అట్లనే వాళ్ళది. సో వాళ్ళకి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం కూడా మనకు లేదు. ఓకే, కాకపోతే ఇక్కడ ఏమవుతుందా అంటే వాళ్ళు పెట్టిన కామెంట్లు మనల్ని చూసి, ఇప్పుడు ఎవరైతే మీరున్నారో నా సపోర్టర్స్ మీరు చూసి మీకు ఒక చిన్నగా ఇది కలుగుతుంది. ఏమని, అరే ఉండొచ్చు కదా, ఇట్లా కూడా చేసిండొచ్చు కదా, నమ్మలేమి ఎవరిని నమ్మలేమి, అదే ఇట్లా కూడా చేసిండొచ్చు కదా అని చెప్పి అదొక మీకు కలుగుతుంది. సో అది కూడా నాకు వద్దు. అర్థమైందా? నన్ను అభిమానించే మీకు ఆ ఫీలింగ్ కూడా నాకు వద్దు. సో అందుకని చెప్పి మీకు క్లియర్ కట్గా ఏం జరిగింది, ఏం కథ, ఎట్లొచ్చింది, ఎట్లా పోయింది అనేది క్లియర్ కట్గా మీకు తెలవాలని చెప్పేసి దీంట్లో విత్ ప్రూఫ్స్ మీకు చూపిస్తాను. ఓకే, సో ఫస్ట్లీ ఈ స్క్రీన్ షాట్స్ చూడండి. September 16th రోజు నాది ఫోన్ యూజెస్ ఉండగానే ధన్మని చెప్పి ఇట్లా వచ్చేసింది. ఏం చేయాలని అర్థం కాలేదు నాకు. చూసుకున్నా అని అమ్మ ఏమైంది, ఏం కథ అయింది అని చెప్పి చూసేసి అక్కడ అప్పీల్ అని ఆప్షన్ ఉంటే ఇప్పుడు అప్పీల్ చేసుకోరు మీరంటే ధన్మని చెప్పి అప్పీల్ కొట్టేసిన. అక్కడ ఇంకో డౌన్లోడ్ కాపీ అని కూడా ఆప్షన్ ఒకటి ఉంది. అది మనం డౌన్లోడ్ చేస్తే అసలు ఏమైంది, ఏం కథ అని మనకు తెలుసుండే అంట. కాకపోతే దాన్ని నేను అది చేసుకోలేదు. అంటే నాకు తెలియదు కదా, ఫస్ట్ టైం అయింది నాతో. నాకు తెలియక నేను అప్పీల్ అని ఉంటే అక్కడ అప్పీల్ కొట్టేసిన. అప్పీల్ కొట్టేసి చూసిన తర్వాత స్క్రీన్ షాట్ ఇట్లా వచ్చింది. ఓకే, ఇట్లా వచ్చేసి ఇట్లా అయిపోయింది ముచ్చట. ఇక దాని తర్వాత ఇక నాకు ఏమంటారు, ఇక లాగిన్ చేసినా కూడా గిట్లనే అవుతుంది. అకౌంట్ మొత్తం ఓపెన్ చేస్తే గిట్లనే అవుతుంది. ఏం తెలుస్తలేదు, ఏమవుతలేదు అక్కడ, నథింగ్. తర్వాత వెయిట్ చేసిన. నార్మల్గా నాకు తెలిసిన వాళ్ళని వేరే వాళ్ళని కొంతమందిని అడిగితే ఇది ఒక ఫస్ట్ టైం సస్పెండ్ అయింది, ఇంతకుముందు కూడా సస్పెండ్ అయిందంటే లేదు ఫస్ట్ టైం ఇప్పుడే ఇట్లా అయింది అంటే వాళ్ళు ఏమన్నారంటే ఓకే ఏం కాదు భయపడకు, అకౌంట్ మళ్ళీ వస్తుంది. ఫస్ట్ టైం అయితే వచ్చేస్తుంది, 90% అయితే వచ్చేస్తుంది. సెకండ్ టైం అయితే మాత్రం 50% ఛాన్స్ ఉంది. సెకండ్ టైం అయిన వాళ్ళు కూడా అకౌంట్లు వచ్చినాయి, కాకపోతే 50% ఛాన్స్ ఉన్నాయి. కాకపోతే ఫస్ట్ టైం అయిపోతే మాత్రం 90% నీ అకౌంట్ వచ్చేస్తుంది. నువ్వేం బాధపడకు, చేయకు. నీకు ఒక మెయిల్ వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి. సో వాళ్ళకి నువ్వు రిటర్న్ మెయిల్ చేయాలి. ఒకవేళ వాళ్ళు ఇట్లా గిరిగి తప్పైంది మీద అందుకే మీరు ఇట్లా చేసినామని చెప్పినప్పుడు మీరు ఇంకోసారి నేను అట్లా రిపీట్ చేయను, ఇంకోసారి అది ఇది అని చెప్పి నువ్వు రిక్వెస్ట్గా మాట్లాడి చేసి అవి చేస్తే వాళ్ళు నీ అకౌంట్ తిరిగి ఇచ్చేస్తారు. ఏం భయపడక అది అంటే సరే ఓకే అని చెప్పి నేను వెయిట్ చేసిన. ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది. అంటే అప్పటికి అది అకౌంట్ అప్పుడు కథం అయిపోగానే ఇంకో అకౌంట్లో అప్పటిదప్పుడే నేను రిలీజ్ పెట్టేసిన. ఎందుకంటే నాకు మీతో కనెక్టెడ్ ఉండండి, మీతో మాట్లాడడం చేయండి నాకు పొద్దు పోదు. ఐ బార్న్ ఫర్ దిస్, ఐ ఫీల్ ఐ బార్న్ ఫర్ దిస్. అర్థమైందా? సో నాకు ఇంకా వేరేది ఏం లేదు, నాకు ఇది లేకపోతే నాకు ఇంకా వేరేది ఏం లేదు, నాకు ఇది కావాల్సిందే, ఇది నేను చేయాల్సిందే. సో అప్పుడే ఇంకా ఇప్పుడు ఇది అయిపోయింది, ఇప్పుడు ఇది ఎప్పుడో సరే ఎప్పుడన్నా రాని వచ్చినంత వరకు నేను ఈ కొత్తగా అయితే ఉండలేను. సో ఈ అకౌంట్ వేసేద్దామని చెప్పి ఇంకో స్పేర్ అకౌంట్లో దాంట్లో నేను కంటెంట్ ఇవ్వడం షూర్ చేసిన. కంటెంట్ షూర్ చేయగానే అది మొత్తం మనం ఒక రికార్డు కొట్టి పడదగిన అనుకో $2 2 లక్షలు అసలు చాలా
పిచ్చా ఇది అదైపోయింది అనుకో అకౌంట్, అది వేరే విషయం. దాని గురించి ఆ గొప్పలు చెప్పుకోకుండా అవన్నీ చేసుకోక, గొప్పలు కాదు ఉన్నదే చెప్పాలి, ఉన్న వాస్తవం అది. కాకపోతే దాని గురించి పక్కన పెడితే ముచ్చట గురించి మాడితే, సో దానిలో చూడ షురు చేసేసిన అన్నమాట. అయితే అప్పటికే నేను వేరే వాళ్ళకి అడుగుతున్నా ఏమని, ఇట్లా నార్మల్గా టెక్ దాంట్లో కొంతమందికి వాళ్ళ దాంట్లో తెలిసిన ఉంటే వాళ్ళని వీళ్ళని నార్మల్గా ఇట్లా అడుగుతున్నా, అడిగి ఇట్లా అయింది బ్రో ఈ కథ అంటే, ఏం కంగారు లేదు, వాళ్ళు నీకు మెయిల్ పెడతారు, మెయిల్ పెట్టినప్పుడు దానికి నువ్వు రిటర్న్ మెయిల్ పెట్టు, లేకపోతే ఆ మెయిల్ పెట్టింది ఏదో నాకు షేర్ అయ్యి నేను మెయిల్ టైప్ చేస్తాను, నువ్వు దాన్ని కాపీ చేసి నువ్వు మెయిల్ పెట్టేసేయి అని చెప్పి వాళ్ళకి చెప్పారు. అయితే ఓకే బ్రో అన్న. ఒక రోజు అయిపోయి, 2 రోజులు అయిపోయి, 3 రోజులు అయిపోయి, 4 రోజులు అయిపోయి, వస్తలేదు మెయిల్ వస్తలేదు. ఏమో ఏంద్రా మెయిల్ వస్తలేదు అనుకుంటా. వాళ్ళేమో వస్తుంది బ్రో ఈ పాటికే రావాలి, అసలు ఎప్పుడో వచ్చేస్తుంది మెయిల్, ఎందుకు వస్తలేదు వాళ్ళకు కూడా తెలుస్తలేదు, ఎందుకు వస్తలేదు వాళ్ళకు కూడా అర్థమవుతుంది. సో అప్పుడు నాకు ఒక బ్రదర్ నా కొత్త ఐడి ఇన్స్టాగ్రామ్లో, కొత్త అకౌంట్ ఇన్స్టాగ్రామ్లో, సో నాకు ఇట్లా మెసేజ్ చేసిండు. నేను అది నేను అది రికార్డ్ చేసుకోలేదు, స్క్రీన్ షాట్ లింక్ లేదు. ఇప్పుడు ఈ వీడియో అయిపోయిన తర్వాత నేను చూస్తాను, తీస్తే మీకు స్క్రీన్ మీద వేస్తాను చూడండి. ఇట్లా నాకు అప్రోచ్ అయింది అనమాట. బ్రో ఇట్లా నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు, నార్త్ సైడ్ అతను, సో ఇట్లా బ్యాన్ అయిన అకౌంట్ లేదు, సస్పెండ్ అయిన అకౌంట్ ఆయన తిరిగి తీసుకొస్తాడు, గిట్ల ముచ్చట ఉంది ఈ కథ, నేను అడుగుతా బ్రో కావాలంటే చెప్తాను అది అంటే, సరే అడుగు బ్రో అది బ్రో అని చెప్పిన. ఆయన గిన్ని పైసలు అడిగిండు, అది మీకు అక్కడ కనిపిస్తున్నా. ఫస్ట్ ఆయన 40K అడిగిండు. 40K అడిగితే బ్రో తక్కువ అడుగు బ్రో, అంత లేవు నా దగ్గర అది అని చెప్పి మాట్లాడేసి చేసి అది చేసి, తర్వాత ఆయనకి నేను DM చేసి ఇది చేసి 20Kకి నేను దానికి ఫైనల్ చేసిన. 20K ఇస్తా బ్రో తీసుకురా నా అకౌంట్ అని చెప్పి. ఆయన సరే తీసుకొస్తా అని చెప్పి తీసుకున్నాను. అయితే తర్వాత ఏమైంది ఏం కథ ఆయనకంటే గిట్ల స్క్రీన్ షాట్లు పంపించి గిట్ల అయింది మ్యాటర్ ఈ కథ అంటే, ఆయన ఏమన్నాడో కూడా నేను అది రికార్డ్ చేసి పెడతాను చూడరి. ఆయన ఏమన్నాడంటే, బ్రో ఇది అఫీషియల్ బ్యాన్ కాదు, నీ అకౌంట్ని కావాలని పైసలు ఇచ్చి హ్యాక్ చేయించి బ్యాన్ చేశారు నీ అకౌంటు, ఎవరో కావాలని పైసలు పెట్టి హ్యాక్ చేసి బ్యాన్ చేయించారు నీ అకౌంటు, ఇది అఫీషియల్ బ్యాన్ కాదు. అఫీషియల్ బ్యాన్ అయితే నీకు ఎప్పుడో మెయిల్ వచ్చేస్తుంది, మెయిల్ వచ్చేసి నువ్వు దానికి రిటర్న్ మెయిల్ ఇవ్వడానికి నీకు ఆప్షన్ ఉంటుంది, కాకపోతే నీకు ఇక్కడ లేదు. ఎందుకంటే వాళ్ళు నిన్ను హ్యాక్ చేసి దాంట్లో ఈమెయిల్ ఐడి చేంజ్ చేసి పడేసారు, అదేందా ఈమెయిల్ ఐడి చేంజ్ చేసి పడేసారు, అందుకే నీకు మెయిల్ వస్తుంది అని చెప్పి. నేను నా అకౌంట్ది ఆ ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టేసి ఇవి చేసి కింద మీద ట్రై చేసుకుంటా ఉండేసి, నార్మల్గా మా అకౌంట్ వాజ్ హ్యాక్డ్ అని చెప్పేసి ఒకటి ఏదో ఇన్స్టాగ్రామ్ ఏదో లింక్ ఉంది, దాంట్లో వచ్చి మా అకౌంట్ వాజ్ హ్యాక్డ్ అని చెప్పేసి పెట్టి దానికి పెడుతుంటే వాళ్ళు ఓటీపీలు రికగ్నైజ్డ్ ఓటీపీలు నా మెయిల్కి పంపిస్తున్నారు. వీళ్ళు ఏం చేశారు అంటే మెయిల్ ఐడి చేంజ్ చేసి పడేశారు, నా అకౌంట్ హ్యాక్ చేసి మెయిల్ ఐడి చేంజ్ చేసి పడేశారు. సో ఆ కోడ్ నేను అందులో కొడితే నాకు ఏదైనా ఒకటి వస్తుంది, ఆ కోడ్ నాకు అందులో కొట్టడానికి రాకుండా వీళ్ళు మెయిల్ ఐడి చేంజ్ చేసి పడేశారు. సో నాకు ఆ కోడ్ కూడా తెలుస్తుంది ఏమైందని చెప్పి. నేను అసలు క్లూలెస్ ఉన్నా, నేను హెల్ప్లెస్ అని క్లూలెస్ ఉన్నా, ఏం అర్థమైతే. సో ఈయనకు అప్పుడు చెప్తే ఈయన సరే నేను చేస్తా 20,000 నాకు నేను చేస్తా అని చెప్పి. సో అప్పుడు ఈయన పదే ఇదంట, నార్మల్గా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఏమైనా బ్యాన్ అయితే దాన్ని అన్బ్యాన్ చేయడం అవి చేయడం ఈయన పని ఇదంట. సో ఆయన తీసుకొని ఎన్ని రోజులు అవుతుంది నాకు డేట్స్ గుర్తులేవు, నేను దానిపైన వేస్తాను చూసుకోరి. సో ఆ తర్వాత మొన్న రీసెంట్గా ఎప్పుడు దుర్గామాత ఆగమన్ రోజు, దుర్గామాత రేపు పొద్దుగా దుర్గామాతను పెట్టి పూజ చేస్తారంటే ఆగమన్ చేస్తారు కదా. సో ఆగమన్ రోజు ఈవినింగ్ ఉన్నట్టుండి టక్కుమని చెప్పి నా అకౌంట్ నాకు వచ్చేసింది. అకౌంట్ నాకు వచ్చిందన్న సంగతి కూడా నాకు తెలియదు. నేను అప్పటికే లాగౌట్ చేసి పడేసిన, నాకు హోప్స్ వెళ్ళిపోయినాయి. ఇక నేను ఈయన చెప్తున్నా బ్రో బాయ్ హోతా నీ అంటుండు, అర్థమైందా. అది బాయ్ హోజాతా టెన్షన్ మాత్రం ఈయన అంటుండు. ఈ అమ్మ ఈయన ఫస్ట్ నాకు చెప్పింది ఏంటంటే 24 to 48 అవర్స్లో అయిపోతుంది అని చెప్పిండు. కాకపోతే అది 3 days అయింది, 4 days అయింది, 1 week అయిపోయింది, అయితేనే లేదు. ఇక నాకు హోప్స్ వెళ్ళిపోయినాయి. ఇక కానట్టే ఉందన్న ముచ్చట, ఇది ఇక లైట్ తీసుకోవాల్సిన ముచ్చట అని చెప్పి నేను అకౌంట్ కూడా నేను లాగౌట్ చేసి పడేసిన. అప్పటికి నేను చూసుకుంటుంటే అప్పటికి ఒక 3-4 days ముందే నేను లాగౌట్ చేసి పడేసిన అకౌంట్ కూడా. అమ్మ ఇది రాబోయే లైట్ ముచ్చట, ఇక దీంట్లోనే కంటిన్యూ చేసుకోవాలి, దీన్నే చేసుకోవాలని చెప్పేసి నేను దానికి తీసి పడేసిన. అయితే ఆ రోజు ఈవినింగ్ నాకు DMs వచ్చినాయి. ఇక్కడ ఇంకొక విషయం చూసుకోరు మీరు, నా ఫాలోవర్స్ అసలు అంటే చెక్ చేసుకుంటారు వాళ్ళు రోజు, అన్న అకౌంట్ వచ్చిందా రాలేదా అని చెప్పేసి. నాకు అప్పుడే ఒక DM వచ్చింది, బ్రో నీ అకౌంట్ తిరిగి వచ్చేసింది అని చెప్పంటే నేను చూతేబానే వేస్తున్నట్టు మదాగా వేస్తున్నట్లు అని చెప్పి నేను అడిగేసుకున్నాను. 3-4 DMs వచ్చినాయి, బ్రో నీ అకౌంట్ వచ్చేసింది అని చెప్పి. అనగా నేను ఆ అకౌంట్ నుంచి సెర్చ్ చేసుకోవడం చూస్తే నా అకౌంట్ కనిపించగానే ఇక నేను వెనకకు వచ్చేసి పెట్టి లాగిన్ చేసి చూడంగానే అప్పుడే నేను స్టోరీ కూడా అప్లోడ్ చేసిన. అరే నా అకౌంట్ వచ్చిందంట, ఇది నాకు DM చేసారు, నేను ఇప్పుడే పోయి లాగిన్ చేసి చూస్తాను, నేను లాగౌట్ చేసి నా దగ్గర యాక్సెస్ అది లేదు అని చెప్పేసి పోయి ఎంబడే మళ్ళీ లాగిన్ చేసి చూస్తే అప్పుడు నా అకౌంట్ వచ్చింది. అకౌంట్ రాగానే మళ్ళీ దాన్ని ఎంబడెంబడి వెళ్ళిపోయి మొత్తం అన్ని చేంజ్ చేసి పడేసి, అన్ని వెరిఫికేషన్ అవి పెట్టేసుకొని అన్నీ చేసి పడేసి పెట్టి ఇది చేసుకున్నా. అర్థమైందా. ఇంత స్టోరీ అయింది, ఇదంతా అయింది, మీకు స్క్రీన్ రికార్డులు అన్నీ దానితో మాట్లాడింది చేసింది అన్నీ కూడా ఇట్లా వేస్తున్నా. అయితే దీనికి ఈ చూతెమాగడాలు కూర్చొని ఇంట్లో వీడు స్టంట్ చేసిండు, పబ్లిసిటీ స్టంట్ చేసిండు, అకౌంట్ చేసిండు, అది చేసిండు, ఇది చేసిండు. అరే నాకెందుకురా చూతెమాకిలోడు, నాకెందుకు చెప్పు, ఎందుకు చేస్తాను నేను అట్లా? ఇంతనన్నా గుద్దకు సిగ్గుండాలి అట్లా నీకే? మీ లేక లేకి నా కొడుకులు అనుకుంటున్నారా, లేకి బుద్ధులు నీకే? అరే నేను ఎట్లా అంటోనరా అంటే
యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ పెంచుకోవాలనుకుంటే సింపుల్ థింగ్ ఏంటంటే షార్ట్లు చేయాలి. షార్ట్స్ ఎంత వీలైతే అంత షార్ట్లు అప్లోడ్ చేసుకుంటా, మంచి మంచి షార్ట్లు అప్లోడ్ చేసుకుంటాను అనుకో, యూట్యూబ్ ఛానల్ తక్కువ చెప్పి ఇట్లా లేస్తుంది సబ్స్క్రైబర్లు. అర్థమైందా? రీసెంట్గా వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు చాలామంది మీరు చూసుకున్నా కూడా ఎవరైనా సరే మిలియన్ ఫాలోవర్స్ ఉంటాయి షార్ట్లు ఎక్కువ చేసే వాళ్ళకి, సబ్స్క్రైబర్స్ ఉంటారు షార్ట్లు ఎక్కువ చేసే వాళ్ళకి. అర్థమైందా? అట్లా యూట్యూబ్ ఛానల్ లేపుకోవాలంటే అంటే షార్ట్లో వేస్తే లేచిపోతుంది. కాకపోతే వాళ్ళకి ఏంటంటే మళ్ళీ యూట్యూబ్ షార్ట్స్కి వచ్చే వ్యూస్ ఏవైతున్నాయో అవి మళ్ళీ ఫుల్ లెంత్ వీడియో పెడతారు. అర్థమైందా? ఫుల్ లెంత్ వీడియో పెడతారు. వాళ్ళు వాళ్ళ హార్డ్ కోర్ ఆడియన్స్ కాదు, వాడిని ఇష్టపడి ఇచ్చేసి వాళ్ళ హార్డ్ కోర్ ఆడియన్స్ కాదు. వాడు వేసే స్కిట్లకు దానికి దీనికి వాడిని ఇదైపోయి ఆ షార్ట్ 15 seconds 20 seconds ఆ షార్ట్కి ఇంప్రెస్ అయ్యి దాన్ని అట్లా ఫాలో చేసేవాళ్ళు. వాళ్ళ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కాదు. అర్థమైందా? సో అట్లాంటివి నాకు వద్దు. నా యూట్యూబ్ ఛానల్లో నా వ్లాగ్స్ నన్ను ఇష్టపడి నా వ్లాగ్స్ని ఇష్టపడి నా వ్లాగ్స్ కావాలి, నేను చూడాలి నీ వ్లాగ్ అని చెప్పి నన్ను ఇష్టపడి చూసేవాళ్ళే నాకు కావాలని చెప్పి నేను షార్ట్లు కూడా ఎక్కువ అప్లోడ్ అయ్యింది తెలుసా. ఏదైనా షార్ట్ అప్లోడ్ చేసినా కూడా ఆ వ్లాగ్కి రిలేటెడ్ ఉంటే ఆ వ్లాగ్కి రిలేటెడ్ షార్ట్ అప్లోడ్ చేసి వ్లాగ్ లింక్ కింద పెట్టేస్తాను నేను, ఫుల్ వ్లాగ్ లింక్ ట్యాప్ టు వాచ్ ఫుల్ వ్లాగ్ అని చెప్పేసి. అంతే తప్ప నేను లేకపోతే నేను ఇన్స్టాగ్రామ్లో డైలీ ఐమ్ సారీ ఆ స్టోరీ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు పాత అయినా డిలీట్ చేసి మళ్ళీ ఇప్పుడు స్పెషల్గా మళ్ళీ రికార్డ్ చేస్తున్నా. సో అదనమాట ముచ్చట. అర్థమైందా? లేకపోతే నేను నా ఇన్స్టాగ్రామ్లో డైలీ నేను 3 రీలు 4 రీలు ఈజీగా ఇట్లా పెట్టేస్తాను. సో ఆ రీల్ అని తీసుకొచ్చి నేను షార్ట్లో పెట్టేసుకున్న సబ్స్క్రైబర్ పెంచుకోవాలంటే అట్లా పెంచేసుకుని అట్లా చేసుకుంటా. కాకపోతే నాకు అట్లా కాదు, నాకు రియల్ ఫాలోవర్స్ కావాలి, రియల్ సబ్స్క్రైబర్స్ కావాలి. నన్ను ఇష్టపడి నన్ను కోరుకొని నాకు నేను చూడాలి, అరే నవీన్ గారు ఇలా వ్లాగ్ పెడతాడు నేను చూడాల్సిందే, పెట్టిండు వాడు ఏం పెట్టి నేను చూడాల్సిందే అని చెప్పి నన్ను ఇష్టపడి నన్ను కోరి వచ్చిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు నాకు కావాలి. ఈ రియల్ వాళ్ళు కావాలి. అండ్ ఈ రియల్ వస్తే ఎట్లుంటుంది, వీళ్ళ పవర్ ఏందనేది నేను ప్రూవ్ చేసిన కూడా. 2 daysలో 2 lakhs. అర్థమవుతుందా? 2 daysలో 2 lakhs. నన్ను చూడాల్సిందే, నన్ను ఇష్టపడేటోళ్ళు నన్ను చూడాల్సిందే, నన్ను చేయాల్సిందే అని చెప్పేసి నన్నుగా కోరుకునేటోళ్ళు 2 daysలో 2 lakhs. అండ్ నా అకౌంట్ చేతికి వచ్చే వరకు నాకు ఇంకో అకౌంట్లో కూడా 3,70,000 వింటున్నావా, 3,70,000 ఫాలోవర్స్. అది ఇంకొక 2-3 రోజులు అయితే 4 lakhs పడేస్తుండే. అది కూడా అది రియల్ ఆడియన్స్కున్న పవర్. అది రియల్గా నన్ను కోరుకునేటోళ్ళు నన్ను ఇష్టపడేటోళ్ళు అట్లాంటి వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తే వాళ్ళు నా దగ్గర ఉండే పవర్ అది. అర్థమైందా? మీలాంటి చీప్ లెక్కలు చిల్లర లెక్కలు నేను చేయను. అర్థమవుతుందా? ప్రూఫ్స్ అని ముఖాన్ని దగ్గర చూసుకోరు మీరే. వీళ్ళు అట్టుకోరు బ్లేమ్లు నా మీద వేయకూరు. ఇట్లాంటి చిల్లర బ్లేమ్ అయితే అసలు వేయకుర్రా, ఇట్లాంటి చిల్లర బ్లేమ్ అసలు వేయకూరు. ఇట్లాంటి చిల్లర కానే కాదు నేను. అర్థమవుతుందా? అండ్ ఇంకొకటి, ఈ ట్రోళ్ళ గురించి దీని గురించి మాట్లాడతావా? ఇక గుమ్మడికాయలు దొంగోడరా అంటే భుజాలు తనుకున్నట్టు ఆ మనిషి వాడు వచ్చి ఆయన కుక్క కూడా వాళ్ళకరేక ముందే నన్ను అని చెప్పి వచ్చేసి ఏదో వీడియో చేసిన. కానీ అసలు వాస్తవానికి నేను దానికి రియాక్ట్ కావాలన్నా, దానికి వీడియో చేయాలన్నా, పీకాలనుకున్నా ఆ చేసిన వీడియోల నుంచే దానికి తప్పులు తీసుకొని దాంట్లోనే ఇది చేసి పడేస్తా. ఇది చేసి లెటర్ చేయొచ్చు, ఆ కెపాసిటీ నాకు ఉంది, అది నేను చేయొచ్చు. కాకపోతే ఎందుకు లేనిపోని వీటిలలో దిగుడు ఎందుకు, దీంట్లో చేసుడు ఎందుకు? ఆ మనిషి ఏదో ఉత్తగా ఈగోకు పోయి ఏదో చేసి పాత కక్షలు అవి పెట్టుకొని చేసి ఇది చేసిండు. వాటిని నేను ఎందుకు మళ్ళీ వచ్చి ముంగడు మాట్లాడి చేసి ఇంకా వీటిని ప్రొలాంగ్ చేయడం ఎందుకు? ఇక ఓడి ఇమేచ్యూర్గా బిహేవ్ చేసిన అని చెప్పి నేను కూడా ఇమేచ్యూర్గా బిహేవ్ చేసి చేయడం ఎందుకు అని చెప్పి నేను లెట్ తీసుకున్నాను తప్ప నాకు చేతకాక కాదు. అట్లాంటి వాళ్ళు 100 మంది వచ్చినా మాటకు మాట చేతికి చేసి సమాధానం చెప్పే దమ్ము నాకుంది, ధైర్యం నాకుంది. ఒక స్టేట్మెంట్స్ ఏదో పాస్ చేసాను, ఏమని, నేను పైసా పవర్ దీంతో చూసుకుంటా, ఈడేదో బాడీ ఉందని చెప్పి అది ఉందని చెప్పి దీంతో ముంగల్కి వస్తున్నా అంటే బరాబర్ నా కాడ వెనకాల పవర్ ఉంది, లేకపోతే వెనక పైసా ఉంది, దీన్ని చూసుకొని నేను మాట్లాడను. నా గుద్దల దమ్ము ఎంత ఉంది, ముంగడు ఒక 10 మంది వస్తే వాళ్ళకి నేను మాటకు మాట చేయికి సమాధానం చెప్తున్నానా లేదా ఇది నేను చూసుకుంటా. అట్లా చెప్పగలిగితేనే నేను ఏదైనా మాట్లాడతా, దేనికైనా సమాధానం ఇచ్చి నిలబడి చేస్తా. అర్థమవుతుందా? వెనకాల అది ఉంది, ఇది ఉంది, పైస ఉంది, పవర్ ఉంది, దీన్ని చూసుకొని అసలు మాట్లాడను. నేను అట్లాంటి మనిషిని కాదు. నేను నా గుద్దల దమ్మిందే బతికే మనిషిని నేను. అర్థమవుతుందా? అది ముచ్చట. అండ్ ఇంకొక దాని గురించి అంటావా, అదో చూత్పుక్ ముండ, అది అవ్వ దాని గిరాక్ తక్కువ అయిపోయిందేమో వచ్చి అన్ని లతుకొని విడుదల చేస్తుంది. అది ఎట్లా అంటే అది పెద్ద మోరే, అది దాని మీద ఒక రాయి గిట్ల వేసినాం అనుకో బురద పురుక్ మంచి మన మీద తిరుగుతుంది. మళ్ళీ మనం పోయి 4 గిలాలు వేసుకోవాలి సబ్బులు పెట్టి. అవసరమా దాంతో మనకి? గిరాక్ తక్కువైపోయి ఏం చేయాలి అర్థం కాక వచ్చి చూత్పుక్ మాట్లాడుతుంది. అసలు ఒక్కదానికి అర్థం లేదు, ఒకదానికి పర్థం లేదు, అవసరమే లేదు అసలు. అది లెక్కలకే రాదు, దాన్ని ఎట్లా వదిలేసి పడదాం కాలంతే. అది ముచ్చట. సో అదనమాట. నేను ఐ హోప్ మీకు కావాల్సిన క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. ఇంకేమన్నా మీ క్లారిటీ రాకపోయినా కూడా నన్ను అడుగురు, నేను మీకు క్లారిఫై చేస్తాను. ఎందుకంటే మీ దగ్గర నేను దాచుకున్నది ఏం లేదురా, మీ దగ్గర నేను దాచుకున్నది ఏమీ లేదు. నేను దాచుకుంటే మీ దగ్గర నా ముఖంలో తెలిసిపోతుంది నేను ఎట్లాంటి మనిషిని రా అంటే. నేను అబద్ధాలు చెప్పి ఏమని చేసినా కూడా నా ముఖంలో క్లియర్గా అర్థమైపోతుంది. నేను ఉండలేను. నేను నార్మల్గా నిజాలు మాట్లాడుకుంటా చేసుకుంటా మాట్లాడితే నా ముఖంలో ఆ ఎక్స్ప్రెషన్ను, ఆ గ్లో, ఆనందం,
అది అనేది మీకు ఈజీగా తెలిసిపోతుంది. లేకపోతే మనం దాచుకుంటా చేసుకుంటే మాట్లాడుతున్నా కూడా మీకు ఈజీగా తెలిసిపోతుంది. నన్ను రెగ్యులర్గా చూసేవాళ్ళు, నన్ను అబ్జర్వ్ చేసేవాళ్ళకి అయితే వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది, అరే ఈ డబ్బదని చెప్తుండే ఇదే చెప్తున్నా అని చెప్పేసి. అదనమాట. అండ్ నేను ఒకటే నమ్ముతా, ధర్మో రక్షతే రక్షిత అని చెప్పి. సో ఒకవేళ నేను కరెక్ట్గా నా ధర్మాన్ని నేను పాటించుకుంటున్నానంటే నాకు ఏ సులియాడు ఆతులు కూడా బీకలేడు. ఎందుకంటే సనాతన ధర్మం అనేది నిజమైతే, ఈ ధర్మో రక్షతే రక్షిత అనే మాటలో నిజం ఉంటే, నేను ఎంత ధర్మంగా ఉన్నానని సంగతి నాకు తెలుసు. అంత ధర్మంగా నేను ఉన్న రోజులో నన్ను ఏ సుల్లిగాడు టచ్ చేయలేడు, నా ఆతులు కూడా పీకలేడు. అలాగేనా? అది ముచ్చట. జై శ్రీరామ్. సెలవు తీసుకుంటా ఇక. నచ్చినట్టు వెతుకుతా అడిగడోడి ఎవ్వడు, అన్నిటికి భయం నాకు ఇవ్వలేదు దేవుడు. రాజులా